ఎవడా నువ్వు? బాసురా లుచ్చా. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KMS2 క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక సరికొత్త వీడియోతో వచ్చినామంట. సో ఈ వీడియో ఎడిటింగ్ చాలా బాగా నచ్చుతుంది. సో మీకైతే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా ఈ వీడియో ఎడిటింగ్ చేశాను. సో ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. సో ఎలా ఉందన్న చెప్పే ముందు ఒకసారి డెమో అయితే చేయాలని చెప్పే ముందు డెమో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. అడుగులో అడుగు నాతో నిత్యం వరాననా కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నాను. ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని ఫాలో అయ్యి నేను ప్రతిరోజు నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్కటి నేను వీడియో పెట్టడానికి ముందు దాంట్లో అయితే పోస్ట్ చేస్తాను. వాటిలో మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. మీకు నచ్చితే నచ్చిన లిరిక్స్ పెట్టి చేసుకోండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. సో ముందే మీరే డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో టాపిక్లోకి వచ్చేద్దాం. ముందైతే కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కైన్మాస్టర్ 5.0.01 వర్షన్లో అయితే చేశాను. దీని యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో కావాల్సిన ప్రతి ఒక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. యాస్టీస్గా అయితే డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ అని తీసుకొని 3.4 సైజ్ అయితే తీసుకొని నెక్స్ట్ అయితే ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే యాస్టీస్గా తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈ వీడియో తీసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి అదే వీడియో మీద క్లిక్ చేసి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఉంది, దాన్ని జూమ్ చేసుకోండి. సెంటర్లో ఉన్న దీన్ని అయితే పెట్టుకోండి. కరెక్ట్గా ఆ బాక్స్ సరిపడేటట్టుగా అయితే మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఎటు సైడ్ పెట్టుకున్నా పర్లేదు, ఓకేనా. తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ మార్క్ మీద క్లిక్ చేసి స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీరు ఎలా కలండి. మీకు దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఆ ఇమేజ్ కూడా తీసుకోండి. దీన్ని ఎండింగ్ వరకు అయితే మీరు డ్రాగ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. ఇలా డ్రాగ్ చేసుకొని కొంచెం జూమ్ చేసి ఇలా ఇటు సైడ్ పెట్టేసుకోండి, ఓకేనా. మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఇమేజెస్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో వారి ఇమేజెస్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక 2 ఇమేజెస్ తీసుకోండి. నేను ఈ ఇమేజ్ తీసుకొని లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఇలా జూమ్ చేసుకొని ఇటు సైడ్ ఇలా పెట్టేసేయండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి సేమ్ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ పెట్టాలనుకుంటున్నారు కదా, సారీ, ఆ ఇమేజ్ అయితే తీసుకోండి. తీసుకొని దీన్ని కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకొని సైజు దానికి తగ్గట్టుగా ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఓకే. ఇలా ఉంచి దీన్ని ఇటు సైడ్ కత్తెర కాకుండా బాక్స్ కాకుండా ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఇస్తారా, దాన్ని మిర్రర్ మీద క్లిక్ చేసి ఇలా రొటేట్ అవుతుంది. దీన్ని ఇటు సైడ్ తీసుకురండి, క్లియర్గా చూసుకోండి. ఇటు సైడ్ తీసుకొని ఇలా ఇటు సైడ్ పెట్టేసేయండి, టిక్ మార్కోండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్లో కలర్ ఫోటో వచ్చేసి డ్రెస్ మీద ఫోటో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కీ సింబల్ కనబడుతుంది, దాని మీద ఓకే చేసి కొంచెం ఇలా జరుపుకోండి. అప్పుడు ఈ ఇమేజ్ని ఇలా జరపండి, సారీ, ఈ ఇమేజ్ని ఇలా జరపండి. మళ్ళీ కొంచెం ఇలా జరిపి ఇలా జరపండి. మళ్ళీ కొంచెం ఇలా లాస్ట్ తీసుకొచ్చేసి ఇలా చివరిగా జరిపేయండి, టిక్ మార్కోండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇంకో ఇమేజ్ ఉంది కదా, సేమ్ యాస్టీజ్ అనమాట, కొంచెం ఇలా జరిపితే ఈ ఇమేజ్ని ఇలా జరపండి. మళ్ళీ కొంచెం ఇలా జరిపి ఇలా జరపండి. కొంచెం ఇలా జరుపుకొని ఇలా జరపండి. మళ్ళీ ఇలా జరిపిన తర్వాత ఇలా పెట్టి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసి ఇలా జూమ్ చేయండి, సారీ, కొంచెం ఇలా జరుపుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూసుకోండి, కరెక్ట్గా ఇక్కడే ఉంచి కత్తెర సింబల్ తీసుకొని లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి, ఓకేనా. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి కీ సింబల్ మీద ఇచ్చి కొంచెం ఇలా జూమ్ చేసుకోండి, సారీ, కీ సింబల్ మీద ఇచ్చి కొంచెం ఇలా జూమ్ చేసుకొని కొంచెం ఇలా జరపండి, ఓకేనా. టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్కి వచ్చి ఇప్పుడు ఈ ఇమేజ్ చూసారా, మనం ఒక మొక్కలా పెట్టాను చూసారా, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇటు సైడ్ 3 డాట్స్ మీద ఉంటే బ్రింగ్ టు ఫ్రంట్ అయితే కొట్టండి. అప్పుడు ఇమేజెస్ అనేవి కొంచెం బ్యాక్కి వెళ్తాయి, ఓకేనా. అప్పుడు ఏం చేస్తారంటే కట్ చేసిన ఇమేజ్ చూసారు, దాన్ని ఇప్పుడు బ్రింగ్ టు ఫ్రంట్ కొట్టండి, అంటే లాస్ట్లో పైకి వచ్చినట్టు ఉంటుంది, ఓకేనా. మళ్ళీ ఫస్ట్కి వచ్చి ఇలా కలండి. దీనికి సంబంధించి బటర్ఫ్లై వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా యాస్టీజ్గా మీరు తీసుకోండి. తీసుకొని స్పీకర్ ఐకాన్ మ్యూట్లో పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనేది దాంట్లో స్క్రీన్ అప్లై చేయండి,
అప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా చూసుకోండి, ఈ బటర్ఫ్లైస్ని ఇటు సైడ్ కరెక్ట్గా ఇలా ఇక్కడ పెట్టుకోండి, అంటే ఇక్కడ మొక్క మీద వచ్చినట్టు. ఓకేనా, టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేళ్ళకెళ్ళి మీకెళ్ళకి వెళ్ళండి. ఇప్పుడు ఏం చేస్తారు, మీకు లిరిక్స్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను కదా, ఆ లిరిక్స్ తీసుకొని ఇలా పైకి స్క్రోలింగ్ చేస్తే క్రోమాకి అన్నట్టు దాన్ని ఎనేబుల్ చేయండి. కొంచెం ఇలా జరిగితే మీకు లిరిక్స్ కనిపిస్తాయి కదా, కొంచెం అడ్జస్ట్మెంట్స్లో 80 చూసారా, దాన్ని 43 పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చాను. కొంచెం ఈ లిరిక్స్ని కొంచెం ఇలా కిందకైతే పెట్టుకోండి, టిక్ మార్క్ ఇచ్చాను. ఫస్ట్కి వచ్చి ఎల్లుకెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ దీనికి ఒక ఎఫెక్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ ఎఫెక్ట్ వీడియో కూడా మీరు యాస్టీస్గా తీసుకోండి. తీసుకొని కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ చూసారా, స్ప్లిట్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి అదే వీడియో ప్రెస్ చేసి స్పీకర్ మ్యూట్లో పెట్టుకోండి, టిక్ మార్క్. మళ్ళీ అదే వీడియో ప్రెస్ చేసి పైకి స్క్రోలింగ్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాన్ని స్క్రీన్ అప్లై చేసుకోండి. ఓకేనా, ఇలా మొత్తం పూర్తిగా పెట్టేసుకోండి. మీకు ఎక్కడైనా ఇవి తక్కువ కొంతవరకు వచ్చిందని దాన్ని ఇలా డూప్లికేట్ చేసుకొని మళ్ళీ కొంచెం ఎక్కడ వరకు అవుతుందో అక్కడ నుండి కొంచెం ఫ్రంట్గా జరుపుకోండి. మిగతాదే టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ కత్తిరించాము ఫస్ట్ ఆప్షన్ కూడా మీ వెనక భాగం కట్ అయిపోతుంది. ఓకేనా, మీకు పూర్తిగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి. ఒకసారి సాంగ్ మ్యూట్లో పెట్టి మీకైతే ప్లే చేసి చూపిస్తాను, చూడండి. చూసుకోండి, చాలా అంటే చాలా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఫుల్ వీడియో అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో జాయిన్ అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఇలా అయితే తర్వాత లేయర్లోకి వెళ్ళి మీటర్లోకి వెళ్ళి మీది ఛానల్ పర్పస్ అయితే మీ ఛానల్ వాటర్ మార్క్ ఉంటుంది కదా, ఆ వాటర్ మార్క్ పెట్టుకోండి. లేదు నాది పర్సనల్గా నేను ఓన్గా చేసుకున్నాను, నాకు ఏ ఛానల్ లేదు అనుకుంటే కనుక టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్స్లో పెట్టుకొని ఇలా రొటేట్ చేసి ఇలా ఇటు సైడ్ పెట్టుకోండి, టిక్ మార్క్ ఇచ్చి. అంత అయిపోయిన తర్వాత మీ ఫోన్ గ్యాలరీలోకి రావాలంటే పైన షేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన క్వాలిటీస్ తీసుకొని మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్స్ తీసుకొని సేవ్ కొడితే యాస్టీస్గా ఫోన్లోకి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను చెప్పిన ప్రతి ఒక్కటి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.